నా బిడ్డ పేరు రాజేశ్వరి. అత్త మామ ఇద్దరు అన్నదమ్ములు. ఒకళ్ళు ఇడిచిపెట్టాను, ఒకళ్ళు కింది నుంచి జడ పట్టి 3 అంతస్తుల బిల్డింగ్ పైకి ఉంచారు. 2 అంతస్తుల బిల్డింగ్ పైకి ఆ మెట్టు గుద్దుకొని చెవుల నుంచి రక్తం పడ్డది. ఆ తల్లి ఆడ మనిషి కూడా కొట్టింది. ముగ్గురు కలిసి ఇరుగ కొట్టుడు కొట్టి నా బిడ్డను మందు తాగి అంత పని చేశారు. నాయన వాళ్ళు మందు తాగి చచ్చిపోయింది నా బిడ్డ. చిన్న పిల్లలు, నా బిడ్డ పిల్లలు. ఇవాటి 4 రోజులు బట్టి హింసిస్తున్నాం కానీ ఎందుకురా ఏంది జరిగితే జరిగిందని ఇంత బట్టి మమ్మల్ని మందిరించిన వాళ్ళు లేడు. వాళ్ళు వచ్చి మా దగ్గరికి అవస్థ పడుతున్నాం మా బిడ్డ గురించి మేము. కానీ వాళ్ళకి ఇంకా మాకు కొట్టడానికి వస్తారు వాళ్ళు. నిన్న హాస్పిటల్లో ఆ రవి కొట్టడానికి వస్తాను ఆయన. వాడు నాకు నేను వాడికి కొట్టేంత బలవంతున్నా. నేను ముసలోని. మా పిల్లలు లేరు ఆడప్పుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మం జిల్లా జీఆర్పీ ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి చనిపోయారు. అయితే ఆవిడను రాణా ప్రతాప్ వాళ్ళ కుటుంబ సభ్యులే కొట్టి చంపి ఉంటారని కూడా రాజేశ్వరి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లా ఎస్ఐ భార్య రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి అయితే ఆవిడ సస్పీషియస్గా చనిపోయారు. అయితే ఆవిడ చావు వెనుకల కూడా చాలా అనుమానాలు ఉన్నాయంటూ కూడా రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ ఫ్యామిలీ కొట్టి చంపారని కూడా రాజేశ్వరి కుటుంబం ఆరోపిస్తోంది. అయితే ప్రజెంట్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే చనిపోయారో రాజేశ్వరి ఆవిడ డెడ్ బాడీ కూడా పోస్ట్ మార్టం చేస్తున్నారు. ట్రైనీ ఎస్ఐ టైంలోనే రాణా ప్రతాప్పై కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఇలానే అదేవిధంగా ఒక షాప్ ఓనర్కు గన్ను పెట్టి బెదిరించి దాడి చేశారు ఎస్ఐ అప్పట్లో. అలాంటి ఆరోపణలు కూడా ఎస్ఐ రాణా ప్రతాప్ పైన ఉన్నాయి. అయితే దురుసుగా ప్రవర్తించాడని కూడా ఇప్పటికే చాలామంది హయ్యర్ అఫీషియల్స్ కూడా రాణా ప్రతాప్ను చాలాసార్లు మందలించారు. సో ఇవన్నీ అలిగేషన్స్ ఫేస్ చేస్తున్న రాణా ప్రతాప్ పైన మరొక అలిగేషన్ వచ్చింది. అయితే రాజేశ్వరి తన వైఫ్ రాణా ప్రతాప్ వల్ల ఎస్ఐ రాణా ప్రతాప్ వైఫ్ రాజేశ్వరి ఒక సస్పీషియస్ వేలో ఆవిడ చనిపోయారు. అయితే ఆవిడ చావు వెనకాల ఖచ్చితంగా రాణా ప్రతాప్ ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఆ ఎస్ఐ ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు అంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సో దాని వెనకాల కూడా నిజంగానే అలానే జరిగిందా అనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు జరుగుతోంది. అయితే ప్రజెంట్ రాజేశ్వరి మృతదేహం అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, పోస్ట్ మార్టం చేస్తున్నారు. అయితే ట్రైనీగా ఎస్ఐ రాణా ప్రతాప్ ట్రైనీగా ఉన్నప్పుడే అతని పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఒక షాప్ ఓనర్ దగ్గరకు వెళ్ళి అతని పైన గన్ను గురిపెట్టి బెదిరించాడు అనే ఆరోపణ ఉంది. అతని పైన దాడి చేశాడు అనే ఆరోపణ కూడా ఉంది. అయితే అలా దురుసుగా ప్రవర్తించడంతో ఎవరైతే హయ్యర్ ఆఫీషియల్స్ ఉంటారో వాళ్ళు కూడా చాలాసార్లు మందలించారు. అయితే ఇప్పుడు మరొక చాలా పెద్ద అలిగేషన్ రాణా ప్రతాప్ పైన అతని కుటుంబం పైన వస్తుంది. ఖమ్మం ఎస్ఐ భార్య సస్పీషియస్ వేలో ఆవిడ చనిపోవడం జరిగింది. దీంతో ఆ కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే చావుకు గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కానీ ప్రజెంట్ ఆవిడ మృతదేహాన్ని అక్కడే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత చావుకి గల కారణాలకు సంబంధించి కూడా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. అయితే రాజేశ్వరి చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడారు. అయితే వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. నా బిడ్డ పేరు రాజేశ్వరి. అత్త మామ ఇద్దరు అన్నదమ్ములు. ఒకళ్ళు ఇడిచిపెట్టాను, ఒకళ్ళు కింది నుంచి జడ పట్టి 3 అంతస్తుల బిల్డింగ్ పైకి ఉంచారు. 2 అంతస్తుల బిల్డింగ్ పైకి ఆ మెట్టు గుద్దుకొని చెవుల నుంచి రక్తం పడ్డది. ఆ తల్లి ఆడ మనిషి కూడా కొట్టింది. ముగ్గురు కలిసి ఇరుగ కొట్టుడు కొట్టి నా బిడ్డను మందు తాగి అంత పని చేశారు. నాయన వాళ్ళు మందు తాగి చచ్చిపోయింది నా బిడ్డ. చిన్న పిల్లలు, నా బిడ్డ పిల్లలు. ఇవాటి 4 రోజులు బట్టి హింసిస్తున్నాం కానీ ఎందుకురా ఏంది జరిగితే జరిగిందని ఇంత బట్టి మమ్మల్ని మందిరించిన వాళ్ళు లేడు. వాళ్ళు వచ్చి మా దగ్గరికి అవస్థ పడుతున్నాం మా బిడ్డ గురించి మేము. కానీ వాళ్ళకి ఇంకా మాకు కొట్టడానికి వస్తారు వాళ్ళు. నిన్న హాస్పిటల్లో ఆ రవి కొట్టడానికి వస్తాను ఆయన. వాడు నాకు నేను వాడికి కొట్టేంత బలవంతున్నా. నేను ముసలోని. మా పిల్లలు లేరు ఆడప్పుడు. గల్లబట్టి తంత నీ బిడ్డ సిగ్గులేదా అంటారు నాన్న. నాకు వాడు కొట్టినాక పోయి ఆ బాధకు తట్టుకోలేక ముందు ఆగేసింది. తర్వాత నా బిడ్డ పేరు రాజేశ్వరి. అత్త మామ ఇద్దరు అన్నదమ్ములు.
ఒకళ్ళు ఇడిచిపెట్టాను, ఒకళ్ళు కింది నుంచి జడబట్టి 3 అంతస్తు బిల్డింగ్ పైకి గుంజారు, 2 అంతస్తు బిల్డింగ్ పైకి. ఆ మెట్టు గుద్దుకొని చెవుల నుంచి రక్తం పడ్డది. ఆ తల్లి ఆడ మనిషి కూడా కొట్టింది. ముగ్గురు కలిసి ఇరుగ కొట్టుడు కొట్టి నా బిడ్డను మందు తాగి అంత పని చేశారు నాయన వాళ్ళు. మందు తాగి చచ్చిపోయింది నా బిడ్డ. చిన్న పిల్లలు, నా బిడ్డ పిల్లలు. ఇవాటి 4 రోజులు బట్టి హింసిస్తున్నాం కానీ ఎందుకురా ఎందుకు జరిగితే జరిగిందని ఇంత బట్టి మమ్మల్ని మందిరించిన వాళ్ళు లేడు. వాళ్ళు వచ్చి మా దగ్గరికి అవస్థ పడుతున్నాం మా బిడ్డ గురించి మేము. కానీ వాళ్ళకి ఇంకా మాకు కొట్టడానికి వస్తారు వాళ్ళు. నిన్న హాస్పిటల్లో ఆ రవి కొట్టడానికి వస్తాను ఆయన. వాడు నాకు నేను వాడికి కొట్టేంత బలవంతున్నా అయ్యా. నేను ముసలోని, మా పిల్లలు లేరు ఆడప్పుడు గల్లబట్టి తంత